హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ప్రజెంట్ పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలానికి చెందిన మల్లిపూడి అనే ఒక గ్రామంలో ఉన్నానండి. నేను ప్రీవియస్గా ఒక వీడియోలోని శివకేశవుల గుడి అయితే చూపించడం జరిగిందండి. శివకేశవులు అంటే ఏం కాదండి, ఒక పక్కన విష్ణుమూర్తి ఆలయం, ఇంకొక పక్కన వచ్చేసి శివాలయం ఉంటుంది. అలాగా శివకేశవుల క్షేత్రం అని చెప్తారు, అలాగంటారనమాట. శివకేశవుల క్షేత్రం అంటారు. అలాగే ప్రజెంటు మల్లిపూడి అనే గ్రామంలోని వారాహి అమ్మవారి ఆలయం ఒకటి ఉందండి ఇక్కడ. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని తొలి వారాహి ఆలయం అనమాట. ఈ వారాహి అమ్మవారి విగ్రహం అనేది ఒక కాలువలో దొరికిందంటండి. ఒక కుర్రోడికి వినాయకుని నిమజ్జనం టైంలో అతని కాలుకి తగిలిందంట. అతని కాలుకి తగిలిన ఆ విగ్రహాన్ని తీసి చూస్తే వారాహి అమ్మవారి విగ్రహం అంటండి. అది ఇంటికి తీసుకెళ్ళి అప్పటి నుంచి పూజించడం మొదలుపెట్టారంట. అలాగా ఆ అమ్మవారి విగ్రహం అనేది ఆ అబ్బాయికి దొరికిందంటండి. ఇప్పుడు ఇలా వెళ్ళిపోతే అమ్మవారి గుడికి అయితే వెళ్తాం మనం. ఇప్పుడు ప్రజెంట్ అక్కడికి వెళ్ళి అక్కడ నవరాత్రులు ఎలా జరుగుతున్నాయి ఏంటనేది మొత్తం చూద్దామండి. అలాగే అమ్మవారి చరిత్ర అనేది కూడా మనం తెలుసుకుందాం. అక్కడ అమ్మవారు ఎలా దొరికారు, ఎవరికి దొరికారు అనేది కూడా మొత్తం నేను అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు చెప్తాను. ఇప్పుడైతే వెళ్ళిపోదాం ముందుకి. ఇప్పుడు మనం వారాహి అమ్మవారి గుడిలో అయితే ఉన్నామండి. ఒకసారి ఇక్కడ రద్దీ చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందో. అమ్మవారికి ఈ రోజు నవరాత్రులు చేస్తున్నారనమాట. బాగా ఘనంగా చేస్తున్నారు. ఒక 2 days నుంచి చేస్తున్నారనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, నైవేద్యాలు అవి కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు నేను మీకు అమ్మవారిని అయితే చూపిస్తాను. అస్సలు గుడి అయితే ఖాళీ లేదండి. ఇప్పుడు అమ్మవారిని అయితే చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి, ఈవిడే వారాహి అమ్మవారు అన్నమాట. ఒకసారి మీరు చూడొచ్చు. ఈవిడ దొరికిన అమ్మవారండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈవిడ వచ్చేసి దొరికిన అమ్మవారండి. ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆవిడ వచ్చేసి అదే దొరుకుతుంది. చూడొచ్చండి మీరు. చూసారు కదండి. అయితే బయటికి వెళ్ళిపోదాం. ఒకసారి మీరు ఇక్కడ ఇక్కడ రద్దీ చూడొచ్చండి, ఎంతమంది ఉన్నారు. ఇది 4వ రోజు అండి అమ్మవారికి. అమ్మవారి నవరాత్రుల్లో ఇది 4వ రోజు అన్నమాట. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, ఆడవాళ్ళకి గాజులు వేస్తున్నారండి. ఇదిగోండి, మొత్తం చెరువు గట్టునైతే ఉంటుందండి అమ్మవారి గుడి అయితే. ఇదిగోండి అమ్మవారి గుడి, ఇది చూడొచ్చు, చెరువు గట్టున ఉంటుంది. ఇప్పుడైతే
భోజనాలు కూడా పెడుతున్నారండి ఇక్కడ. భోజనాల దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇది చూడొచ్చు ఇక్కడ. ఇదంతా కూడా భోజనాల సెక్షన్ అన్నమాట. అంటే ఉదాహరణ కొట్టించినట్టు చూడండి, మీరు ఫోటో దిగుతున్నాం మేము టీవీలో వస్తారు చూడండి అలా కొట్టి. అలాగే ఇక్కడ భోజనాల్లో వడ్డించే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడండి. ఇదిగోండి పులిహార, ఇది కూడా పులిహారే. రైస్, మొత్తం అన్ని. ఇది వచ్చేసి వినాయకుడి గుడి అండి. మనం వారాహి అమ్మవారి గుడికి అయితే ఇటువైపు కూడా వెళ్ళొచ్చు. ఇలాగా ఈ లోపల నుంచి వెళ్ళాలన్నమాట. వినాయకుడిని చూపిస్తాను మీకు. ఏమండి చూడండి, వినాయకుడు అన్నమాట. అలాగే ఇప్పటి వరకు నేను చూపించాను కదండి ఈ అమ్మవారు. అసలు ఎంత రద్దీగా ఉందో చూస్తారు కదా ఈ ఆలయం అంతా కూడాని. ఈ వారాహి అమ్మవారు దొరికారంటండి ఇక్కడ. ఎలా దొరికారు ఏంటి అనేది చరిత్ర ఇక్కడ కొంతమందిని అడుగుతున్నాను. ఎవరికి కూడా ఖాళీ లేదు అసలు ఇక్కడ ఆలయం దగ్గర. సో వాళ్ళని అడుగుతున్నాను, ఎవరో ఒకరి చేత అడిగి ఆ చరిత్ర తెలుసుకుని మీకు చెప్తాను నేను. అలాగే ఇక్కడ ప్రతిరోజు ఈ నవరాత్రుల్లో 9 రోజులు కూడా భోజనాలు అనేవి క్రమం తప్పకుండా డైలీ పెడతారు. ఈ రోజు ఏంటంటే అస్సలు ఖాళీ లేదండి. ఈ రోజు 4వ రోజు, శనివారం అనమాట ఈరోజు, అందుకని ఖాళీ లేదు. ఇప్పుడు వరకు నేను చూపించాను కదా మొత్తం భోజనాలు అవి ఎలా పెడుతున్నారు. అలాగే ఒక పెద్ద పండగలాగే జరుగుతుంది ఇక్కడ. చాలా అద్భుతంగా ఉంది. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం అల్లిపూడి గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని తొలి వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు అమ్మవారికి సారే, అలాగే ఊరేగింపు, అలాగే భారీ అన్న సమారాధన జరుగుతున్నవి. అలాగే ఈ అమ్మవారు తొలిసారిగా మల్లిపూడి గతకాలంలో ఈ విగ్రహం దొరకడం జరిగింది. అప్పుడు తీసుకొచ్చి ఇక్కడ ఆలయం నిర్మించి అప్పటి నుంచి కూడా అమ్మవారికి పూజలు అభిషేకాలు చేస్తూ విపరీతమైన భక్తులు ఈ జిల్లా నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని మొక్కుకోవడం జరుగుతుంది. అలాగే గుప్త నవరాత్రులు వచ్చేసి ఇది ద్వితీయ గుప్త నవరాత్రులు. ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారికి కుంకుమ పూజలు, అభిషేకాలు, అలాగే చండీ హోమం, చార్య కార్యక్రమం ఇవన్నీ కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నవి.
ఈ రోజు వచ్చేసి సారి కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది. భారీ అన్న సమారాధన కూడా జరుగుతుంది. రేపు చిన్నపిల్లల చేత సరస్వతి అలంకారంలో అమ్మవారికి సరస్వతి పూజ పిల్లల చేత జరిపించబడును. అలాగే 22వ తారీఖు చండీ హోమం జరుగుతుంది. దంపతులందరూ కూడా ఈ అమ్మవారి ఆలయం ఎదుట కూర్చుని చండీ హోమంలో పాల్గొంటారు. అలాగే 25వ తారీఖు అమ్మవారికి భారీ ఊరేగింపు వివిధ మంగళవాద్యాలతో పాణిమాలతో జరుగుతుంది. దసరా నిమజ్జనాలకు వీరు అన్నయ్య గారు గుడిమెట్ల సాయిబాబా రెడ్డి గారికి నిమజ్జనం టైంలో మల్లిపూడి పెద్దకాలంలో మరి శ్రీ వారాహి అమ్మవారి విగ్రహం దొరకటం, దాన్ని వారి ఇంట్లో 1 సంవత్సరం పాటు పూజించుకున్నప్పుడు అమ్మవారు వారికి కల్లో కనపడి మరి గుడి కట్టమని పదే అడగటం, దాంతో వారు ఇక్కడ ఈ గుడి నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ 2 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి ఉదయం పూట అభిషేకాలు, ప్రతిరోజు కూడా సాయంత్రం పూట కుంకుమ పూజలు జరుగుతాయి. అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం కుంకుమ పూజలు జరుగుతున్నాయి. ప్రతి పంచమికి కూడా ఉదయం అభిషేకాలు, అలాగే సాయంత్రం కుంకుమ పూజలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతి పంచమికి కూడా అన్న సమారాధన భక్తుల సహకారంతో జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం గుప్త నవరాత్రులు, ఈ 2వ గుప్త నవరాత్రులు, ద్వితీయ గుప్త నవరాత్రులు సందర్భంగా ఈ రోజు సారి కార్యక్రమం అమ్మవారికి ఎంతో వైభవంగా జరిగింది. అలాగే భారీ ఊరేగింపు కూడా ఈ నెల 25వ తారీఖున జరగబోతుంది. 22వ తారీఖు చండీ హోమం ఈ ఆలయంలో మొదటిసారిగా భక్తులు దంపతులచే జరిపించబడును. అలాగే రేపు మీకు స్క్రీన్ పై కనిపించే నెంబర్ కు ఈ చండీ హోమంలో పాల్గొనే భక్తులు దంపతులు ఎవరైతే ఉన్నారో వారు ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే ఆలయ అభివృద్ధి కొరకు కూడా ఏమైనా మీరు సహకారం అందించదలిస్తే ఆ నెంబర్ కి మీరు ఫోన్ చేసి వారితో మాట్లాడవచ్చు. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. పశ్చిమ గోదావరి జిల్లా మన మల్లిపూడి గ్రామంలో 2 సంవత్సరాల కిందట వీళ్ళ అన్నయ్య గుడిమెట్ల సాయిరామారెడ్డికి కాలువలో అమ్మవారి విగ్రహం దొరికింది. పంచలోహాలతో తయారు చేసిన ఒక సుమారుగా 9 అంగుళాలు అమ్మవారి విగ్రహం దొరకడం జరిగింది. ఆ విగ్రహంతో మనకి గుడి కట్టాలని చెప్పి వాళ్ళకి రోజు కల రావడం జరుగుతుంది. అదే విధంగా ఒక 1 year బ్యాక్ గుడి కట్టడం జరిగింది. మరి ఇక్కడ జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. అమ్మవారి మహిమలు అంత ఇంత కాదు. 7 శుక్రవారాలు వచ్చిన భక్తులకు మనకి కంపల్సరీ వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. వాళ్ళ న్యాయమైన కోరికలు నెరవేర్చడం జరుగుతుంది. భక్తి శ్రద్ధలతో అందరూ కూడా వచ్చి వారి యొక్క మొక్కులను తీర్చుకుంటున్నారు. అందులో ఈ రోజు పంచమి చాలా బాగా జరిగింది. ప్రతి పంచమికి ఇక్కడ అన్న సంతర్పణ కూడా జరుగుతున్నది. మరి మన జిల్లా కాదు, పక్క జిల్లా నుంచి కూడా, తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆ యొక్క భక్తులు అమ్మవారిని కొలవడం జరుగుతుంది. వారాహి అమ్మవారు అంటే మనకు తెలుసు అందరికీ, సాక్షాత్తు దుర్గమ్మ తల్లి స్వరూపం. మరి చాలా పవర్ఫుల్ తల్లి. మనం ఏదనుకుంటే అది జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరుకుంటున్నాను. మరి అందరికీ కూడా మరొకసారి వారాహి అమ్మవారి నవరాత్రి వారోత్సవాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలండి అందరికీ. థ్యాంక్ యూ అండి. ఓం శ్రీమాత్రే నమః. చూశారు కదండి వీడియో. ఈ వీడియోలోని నేను చూపించిన శ్రీ వారాహి అమ్మవారి ఆలయం ఏ విధంగా ఉందో అలాగే అక్కడ జరుగుతున్న నవరాత్రులు కూడా ఎంత అద్భుతంగా చేస్తున్నారో చూశారు కదా. చాలా అద్భుతంగా చేస్తున్నారండి. ఒక 4,000 మంది పైన ఉన్నారనుకుంటా దగ్గర. అక్కడ వాళ్ళ అంచనా ప్రకారం అయితే 5,000 మంది అని చెప్పారండి. అలాగా మొత్తం అన్న సమారాధన చేస్తున్నారు ఊరంతా కూడాని. చాలా అద్భుతంగా చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. వీడియో మొత్తం చూశారు కదండి. వారాహి అమ్మవారిని కూడా చూశారు కదా. అలాగే ఆ అమ్మవారు ఎలా దొరికారు ఏంటనేది కూడా వాళ్ళ మాటల్లోనే మీరు విన్నారు కదండి. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. ఇక అయితే ఇక్కడతో ఈ వీడియో క్లోజ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. జై వారాహి మాత.